అందరికీ నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. అభిషేక ప్రియుడు, బోళాశంకరుడు, అర్ధనారీశ్వరుడు, నీలకంఠుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుడికి ఎన్నో నామాలు. మన శివ ఆరాధనలో పవిత్రమైన ప్రసిద్ధమైన 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ప్రతి లింగంలో శివుడి జ్యోతి స్వరూపం వెలుగుతూ ఉంటుంది అని భక్తుల విశ్వాసం. ఈ 12 జ్యోతిర్లింగాలు నిరంతరం దివ్యశక్తిని ప్రసరింపచేస్తూ విశ్వాన్ని, విశ్వంలోని జీవులను దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటాయి. ప్రతి హిందూకి జీవితకాలంలో ఏదో ఒక రోజు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి, అవి ఎలా ఆవిర్భవించాయి, వాటి ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సోమనాథ్ లింగం సోమనాథ్, మల్లికార్జున లింగం శ్రీశైలం, మహాకాళలింగం ఉజ్జయిని, ఓంకారేశ్వర అమరేశ్వర లింగాలు ఓంకార క్షేత్రం, వైద్యనాథ జ్యోతిర్లింగం చితాభూమి, భీమశంకర లింగం భీమశంకరం, రామనాథ స్వామి లింగం రామేశ్వరం, నాగేశ్వరలింగం దారుకావనం ద్వారక, విశ్వేశ్వరలింగం వారణాసి, త్రయంబకేశ్వరలింగం త్రయంబకేశ్వరాలయం నాసిక్, కేదారేశ్వర జ్యోతిర్లింగం కేదార్నాథ్, గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా గుహలు. భారతదేశంలో 4 దిక్కులలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సముద్రపు ఒడ్డున 2, బంగాళాఖాత తీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్ర తీరాన సోమనాథ్ లింగం, పర్వత శిఖరాలలో 4, శ్రీశైలంలో మల్లికార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరు పర్వతాలపై వైద్యనాథలింగం, మైదాన ప్రదేశాలలో 3, దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద గృష్ణేశ్వరలింగం, ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వర లింగం. నదుల ఒడ్డున 3, గోదావరి తీరాన త్రయంబకేశ్వరలింగం, నర్మదా తీరాన ఓంకారేశ్వరుడు, గంగా నది తీరాన విశ్వేశ్వరుడు. ఇలా మొత్తం 12 జ్యోతిర్లింగ రూపాలలో ఉన్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. 13వది కాలలింగం. తురియావస్థను పొందిన జీవుడే కాలలింగం. తైత్తిరీయ ఉపనిషత్తును అనుసరించి బ్రహ్మ, మాయ, జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం, ఈ 12 తత్వాలే 12 జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలోనే ఉంటాయి. ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ 12 జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయి, వాటి వెనుక కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపం ధరించి ఆదిని కనుక్కోవడానికి బయలుదేరారు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు జారి కిందకి రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడగా అదే విధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యమిమ్మని ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తే తమను బతిమాలేసరికి కాదనలేక సరే అంటారు. రెండూ కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మ మాత్రం తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటలు కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదు అని చెబుతుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎక్కడా పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపమిచ్చాడు. విష్ణువును ప్రజలు నిరంతరం కొల్చేటట్లు వరమిచ్చాడు. అలా శివుడు ఏర్పరిచిన ఆ లింగం జ్యోతిర్లింగమైంది. శివుడు ఏర్పరిచిన ఆ జ్యోతిర్లింగం అనంతమైనది. దాని నుండి వెలువడిన కిరణాల పడిన ప్రదేశాలు 12 జ్యోతిర్లింగాలయ్యాయి. చల్లబడ్డ ఆ జ్యోతిర్లింగం అన్నామలై కొండల్లోని అరుణాచలేశ్వర జ్యోతిర్లింగంగా ఏర్పడింది. జ్యోతిర్లింగాలు పరమశివుని ఎంతో మహిమాన్వితమైన దివ్యక్షేత్రాలుగా భావిస్తారు.
ఈ 12 జ్యోతిర్లింగాల ఆవిర్భావం, వాటి చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో ప్రభాస్ పఠాన్ గ్రామంలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. త్రేతాయుగంలో రావణాసురుడు ఇక్కడ తపస్సు చేసి తన 10 తలలను పరమశివుడికి సమర్పించాడు అని అంటారు. ద్వాపర యుగంలో ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ వెలుగుతూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ప్రదేశంలోనే జరా అనే వేటగాడు వేసిన బాణం కృష్ణుడి పాదాలను తాకింది అని చెబుతారు. శివపురాణం ప్రకారం చంద్రుడు ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. కానీ వారిలో రోహిణి పట్ల మాత్రమే అధిక ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటాడు. మిగిలిన పుత్రికలను పట్టించుకోవడం లేదని కలత చెందిన దక్ష ప్రజాపతి చంద్రుని యొక్క ప్రభ నశించిపోతుంది అని శపిస్తాడు. కలత చెందిన చంద్రుడు రోహిణితో సహా సోమనాథ్ చేరుకొని అక్కడ స్పర్శలింగాన్ని ఎంతో నిష్ఠతో పూజ చేసి శివుడి అనుగ్రహాన్ని పొంది తిరిగి కోల్పోయిన ప్రభని పొందాడు. ఆనాటి నుంచి చంద్రుడి కోరిక మేరకు చంద్రుని పేరుతో సోమనాథుడిగా ప్రసిద్ధి చెందాడు. కుష్టు వంటి మహారోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగ రూపునిగా పార్వతీదేవి సమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుణ్ణి దర్శిస్తే సర్వ పాపాలు సకల రోగాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది. దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగం కృష్ణానది ఒడ్డున శ్రీశైల పర్వతం మీద ఉంది. ఇక్కడ కృష్ణానది పాతాళ గంగగా ప్రసిద్ధి చెందింది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలో పరమశివుడు శ్రీ మల్లికార్జునుడుగాను, పార్వతీదేవి బ్రహ్మరాంబికగాను కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఆదిశంకరాచార్యుడు శివానంద లహరిని ఇక్కడే రాశాడు అని చెప్తారు. పూర్వం చంద్రగుప్తుడు అనే రాజుకు చంద్రవతి అనే కుమార్తె ఉండేది. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎందరో రాకుమారులు పోటీ పడుతూ ఉండగా ఆమె రాజభవనాన్ని వదిలి శ్రీపర్వతం మీద తపస్సు చేసిందట. ఆమె తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆమె అల్లిన మల్లెపూల దండ పరమశివుని శిరస్సును అలంకరించి ఉండాలి అని కోరుకోవడం వల్ల మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది అని చెప్తారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 1000 లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 5 లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెప్తారు. కాశీక్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిని ప్రసాదిస్తాయి. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అరణ్యవాసానంతరం పాండవులు శ్రీశైలానికి వచ్చి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నట్లు పురాణ కథనం. శివపురాణం ప్రకారం గణేశుడు కార్తికేయుని కంటే ముందు పెళ్లి చేసుకున్నాడు. ఇది కార్తికేయునికి ఆగ్రహాన్ని కలిగించింది. ఆగ్రహించిన కార్తికేయుడు క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. దేవాదిదేవతలు అందరూ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. అంతిమంగా శివపార్వతులు క్రౌంచ పర్వతానికి వెళ్ళినప్పటికీ కార్తికేయుని తిరస్కరణకు గురవుతారు. అలాంటి పరిస్థితిలో తమ కొడుకును చూసి బాధపడిన శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని స్వీకరించి మల్లికార్జున స్వామి పేరుతో శ్రీశైల పర్వతం మీద నివసించాడు. ఈ పర్వత శిఖరాన్ని దర్శించినంత మాత్రానే అన్ని పాపాల నుండి విముక్తి కలగడమే కాకుండా జనన మరణ బంధం నుండి, దాస్యం నుండి విముక్తులవుతారని భక్తుల నమ్మిక. శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని పట్టణంలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. దీనినే అవంతిపురం అని కూడా అంటారు. ఇది సప్త మోక్షపురాలలో ఒకటి. భూమధ్య రేఖ వెళుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఈ ఆలయంలోని మంత్రశక్తి వల్ల ఉద్భవించిన స్వయంభూ జ్యోతిర్లింగం తాంత్రిక మంత్రాలతో నడపబడుతుంది. ఈ ఆలయంలోని మహాకాళేశ్వరుడి విగ్రహం దక్షిణముఖంగా ఉండడం వల్ల దక్షిణామూర్తి అని కూడా అంటారు. గర్భగుడి దగ్గర శ్రీచక్రం తిరగేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఉజ్జయిని మహాకాళుడితో పాటు మహాకాళీదేవి కూడా ప్రసిద్ధి చెందింది. 5 అంతస్తుల్లో ఉన్న ఈ ఆలయంలో మహాకాళేశ్వరుడికి ప్రాతకాలంలో 4 గంటల సమయంలో శ్మశాన వాటిక నుండి నేరుగా తెచ్చిన భస్మంతో నాగసాధువులు అభిషేకం నిర్వహిస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. బ్రహ్మదేవుడు కూడా ఈ భస్మ పూజ చేశాడని, ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానమని పిలుస్తారు అని పురాణ కథనం. మార్కండేయుణ్ణి రక్షించడానికి కాలుడైన యముణ్ణే సంహరించినందువల్ల మహాకాలుడు అనే పేరు స్థిరపడింది. ఈ స్వామి దర్శనం అకాల మృత్యు నుండి రక్షిస్తుంది. ఉజ్జయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నిటికన్నా కింద మహాకాళలింగం, మధ్యలో ఓంకారలింగం, పైన నాగేంద్ర స్వరూపమైన లింగం ఉంటాయి.
ఇక్కడ సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందు పర్జన్యానుష్ఠానం నిర్వహిస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలసిన ప్రాంతం కిందనే శంఖు యంత్రం అనే చాలా శక్తివంతమైన యంత్రం ఉందని, దానివల్ల మహాకాళేశ్వరుడు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నవారు ఎటువంటి విజయాన్నైనా పొందుతారు అని చెప్తారు. ఈ ఆలయం గురించి ఒక పురాణ కథనం ఉంది. పూర్వం వేదప్రియుడు అనే శివభక్తునికి దేవప్రియుడు, ప్రియమేధనుడు, సుకృతుడు, ధర్మవాహి అనే 4 కుమారులు ఉండేవారు. ఈ 4 కూడా శివభక్తులే. ఇదిలా ఉండగా రత్నమాల పర్వతంపై నివసిస్తున్న దూషణాసురుడు అనే రాక్షసుడు వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ అందరినీ హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించగా శివుడు మహాకాలుడై ఆవిర్భవించి దూషణాసురుణ్ణి, అతని సైన్యాన్ని భస్మం చేశాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుణ్ణి ఇక్కడ మహాకాలుడిగా కొలువై ఉండమని ప్రార్థించాడని, ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడు ఇక్కడ కొలువయ్యాడు అని చెప్తారు. ఉజ్జయినిలో 12 ఏళ్లకు ఒకసారి అత్యంత ఘనంగా జరిగే కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రంలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదు అని ప్రతీతి. పరమేశ్వరుడు ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి అకాల మరణం, వ్యాధుల నుండి విముక్తి కల్పిస్తాను అని తెలిపాడు. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదిలో శివపురి అనే ద్వీపంలో ఉంది. అమ్మవారు అన్నపూర్ణ. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం, అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. శివపురాణం ప్రకారం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధంలో రాక్షసులు గెలిచారు. అయితే దేవతలు శివుడికి ప్రార్థన చేయగా వారి ప్రార్థనతో సంతోషించిన శివుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రూపంలో ఉద్భవించి దానవులను ఓడించాడు. ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గొప్పవారెవరూ లేరు అని విర్రవీగుతూ ఉండగా నీకంటే మేరు పర్వతం గొప్పదని నారద మహర్షి చెప్పాడు. అప్పుడు వింధ్యపర్వతం కోపగించి ఓంకార క్షేత్రానికి వెళ్ళి శివుడి పార్థివలింగాన్ని భక్తితో పూజిస్తూ తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా వింధ్యుడు ఏ కార్యమైనా సాధించే శక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వరంలో కొలువై ఉండమని ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన స్వామి ప్రణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువయ్యాడు. శివుని నుంచి వరాన్ని పొందిన వింధ్యుడు వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడా అడ్డు తగలసాగాడు. వింధ్యుని చేష్ట వలన సమస్త లోకాలు అంధకారంలో తల్లడిల్లాయి. అప్పుడు దేవతల మొరలు ఆలకించిన పరమేశ్వరుడు వింధ్యుని గర్వం అణచమని అగస్త్యమునిని పురమాయించాడు. అగస్త్యుని రాకను గమనించిన వింధ్యుడు మర్యాదపూర్వకంగా తన ఎత్తును తగ్గించి గౌరవించగా తాను తిరిగి వచ్చే వరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్ళి మళ్ళా ఉత్తరాదికి వెళ్ళలేదు అగస్త్యుడు. ఫలితంగా వింధ్యుడు ఇంకా ఎత్తు పెరగలేదు. సూర్యవంశ రాజైన మాంధాత అడవికి వెళ్ళినప్పుడు ధూపదీప నైవేద్యాలు లేని ఒక శివలింగం కనపడింది. ఆ లింగం నుంచి ఓం అనే ప్రణవనాదం వినిపిస్తోంది. అప్పుడు కొందరు ఋషుల్ని, పండితుల్ని అక్కడకు తీసుకువెళ్లగా ఆ లింగానికి ఓంకారేశ్వరుడు అనే పేరు పెట్టారు. మాంధాత మహారాజు ఓంకారేశ్వరునికి గొప్ప దేవాలయం నిర్మించి పూజలు చేశారు. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. క్షీరసముద్ర మథనంలో బయటపడిన దేవతా వైద్యుడు ధన్వంతరి ప్రతిష్ఠించిన లింగమని భావించినందువల్ల ఈ జ్యోతిర్లింగానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉంది అని నమ్ముతారు. ఈ లింగాన్ని పూజిస్తే వ్యాధులు నయమవుతూ ఉండడం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారు అని ప్రతీతి. ఈయనను అమృతేశ్వరుడు అని కూడా పిలుస్తారు. పూర్వం రావణాసురుడు కఠోర నియమాలతో ఒక చెట్టు కింద అగ్నిగుండాన్ని ఏర్పరచి పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి శివపంచాక్షరి మంత్రంతో హవన కార్యక్రమాలతో నిష్ఠగా ప్రార్థించగా శివుడు రావణుడి కోరికను అనుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే స్థిరపడుతుంది అని హెచ్చరించాడు. ఆత్మలింగంతో లంకా నగరానికి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరి వేషంలో ఉన్న వినాయకుడికి లింగాన్ని ఇవ్వగా ఆ కాపరి ఆత్మలింగాన్ని కింద పెడతాడు. ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడుతుంది. రావణుడు ఎంతగా ఆత్మలింగాన్ని పెకిలించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు. శివలింగం ఆ ప్రదేశంలోనే శాశ్వతంగా స్థాపించబడుతుంది. ఆ లింగమే ఇక్కడ వైద్యనాథ్ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది, కానీ ఈ ఆలయ మందిర శిఖరంపై పంచశూలం ఉంటుంది. పంచాక్షరి మంత్రం అంతర్నిహితంగా కలిగిన శివతత్వమే ఇందులోని గూఢార్థం. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం.
భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో పూణేకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసింది. కృష్ణానదికి అతిపెద్ద ఉపనదులలో ఒకటైన భీమానది ఇక్కడే ఉద్భవిస్తుంది. త్రిపురాసుల సంహారం తర్వాత మహాశివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది. అమ్మవారు కమలజాదేవి. ఈ జ్యోతిర్లింగం అర్ధనారీశ్వర రూపంలో భక్తుల కోరికలు తీర్చేదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భీమానది ప్రవహించడం వల్ల ఈ లింగానికి భీమశంకరం అని పేరు వచ్చింది. ఈ ప్రాంతానికి ఢాకిని అనే మరో పేరు కూడా ఉంది. ఢాకిని అనగా దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయణి. పరమశివునికై ఆమె తపస్సు చేసిన భూమి ఇది. త్రేతాయుగంలో భీమాసురుడు అనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. కర్కటి పుష్కసి కర్కటుల కూతురు. లేకలేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాబంగా పెంచసాగారు ఆ రాక్షస దంపతులు. యుక్త వయస్కురాలైన కర్కటిని విరాధునికిచ్చి పెళ్లి చేశారు. ఆ విరాధుడు శ్రీరామునితో జరిగిన యుద్ధంలో మరణించగా మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమా నదిలో స్నానం చేస్తూ ఉండగా కర్కటి తల్లిదండ్రులు అతన్ని కబళించేందుకు ప్రయత్నించి ఆ ముని శాపానికి గురై భస్మమయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా మిగిలింది. అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్న కర్కటిని చూసి మోహావేశుడైన రావణుడి సోదరుడు కుంభకర్ణుడు ఆమెను బలాత్కరించి లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఫలితంగా కర్కటి గర్భవతై భీమాసురునికి జన్మనిచ్చింది. తన తల్లి కథను విన్న భీమాసురుడు దీనంతటికీ కారకుడు రామావతారం ధరించిన విష్ణువేనని, విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని 1000 సంవత్సరాల పాటు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలను పొందాడు. ఎల్లలోక వాసులను గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాధిపతి సుదక్షుణ్ణి ఓడించి కారాగృహంలో బంధించాడు. అతని భార్య సుదక్షిణాదేవిని కూడా బంధిస్తాడు. కారాగారంలో సంకెళ్లతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు మానసగంగా స్నానం చేస్తూ ఇసుకలింగాన్ని చేసి ఆరాధించారు. వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్మల్ని రక్షిస్తుందా అంటూ తన ఖడ్గాన్ని విసురుతాడు. రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతో స్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి త్రిశూలంతో రాక్షస సంహారం గావించాడు. సకల లోకవాసులు సంతోషించారు. అప్పట్నుంచి స్వామి లోక కళ్యాణార్థం అక్కడే ఉంటూ భక్త జనావళిని కరుణిస్తున్నాడు. ఎందరో భక్తుల కోరికలను తీరుస్తున్నాడు. శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథ్ జిల్లాలోని సేతు తీరంలో రామేశ్వరం ద్వీపంలో ఉన్న ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 12 జ్యోతిర్లింగాలకు దక్షిణ భాగం. పురాణగాథ ప్రకారం రావణవధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. హనుమ శివలింగం తేవడానికి వెళ్తాడు. సుముహూర్త సమయం దాటిపోతూ ఉండడంతో సీతాదేవి సముద్ర తీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుకలింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. అప్పుడు దాని పక్కనే హనుమ తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపచేస్తారు. అలా సీతారాములు ప్రతిష్ఠించిన లింగం రామేశ్వర లింగమని, హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం హనుమదీశ్వర లింగం అని పూజలు అందుకుంటున్నాయి. రామేశ్వరంలోని నీటి కొలనుల్లో స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయి అని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధిని దేవి. రామేశ్వర లింగాన్ని పూజించిన వారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయి. కాశీయాత్ర చేసిన వారు గంగాజలంతో రామేశ్వర లింగాన్ని అభిషేకించి మరలా రామేశ్వరంలోని ఇసుకను కాశీలోని గంగలో కలపడం సాంప్రదాయం. ఇక్కడి నుండే రావణుణ్ణి జయించడానికి శ్రీరాముడు సముద్రం మీద సేతువును నిర్మిస్తాడు. తామ్రపర్ణి అనే నది ఇక్కడే సముద్రంలో కలుస్తుంది. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం గోమతి, ద్వారకా మరియు గుజరాత్లోని సౌరాష్ట్ర తీరంలోని బైట్ ద్వారకా ద్వీపం మధ్య మార్గంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. పాండవులు అరణ్యవాసంలో దారుకావనంలో ఉన్నప్పుడు వారే ఈ దేవాలయాన్ని నిర్మించారు అని పురాణాల్లో ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్న కాపాలికులు వారిని తరిమి కొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. నాగనాథేశ్వర ఆలయాలు ద్వారక,
ఔద్గ్రామ్, అల్మోరా అనే 3 ప్రదేశాలలో కూడా ఉన్నట్లు చెబుతారు. ఈ జ్యోతిర్లింగం అన్ని రకాల కాలకూట విషాల నుండి రక్షణను కలిగిస్తుంది. పశ్చిమ సముద్ర తీరాన దారుకుడు అనే రాక్షసుడు దారుక అనే తన భార్యతో కలిసి ప్రజలను చిత్రహింసలకు గురి చేయసాగాడు. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ మునిజనులను హింసించసాగాడు. వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వ మహర్షికి విన్నవించుకున్నారు. ఔర్వ మహర్షి ఆ రాక్షస దంపతులను సతీ సమేతంగా మరణించేటట్లుగా శపించాడు. ఆ ముని శాపం భూమిపైనే పనిచేస్తుంది కనుక రాక్షస దంపతులు సముద్ర మధ్యంలో నివాసం ఏర్పరచుకొని సముద్రయానం చేసేవారిని పీడించసాగారు. ఇలా కనపడిన ప్రయాణికులందరి ధన వస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించారు. అలా బంధింపబడిన వారిలో సుప్రియుడు ఒకడు. ఇతడు పరమ శివభక్తుడు. రాక్షస బాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా ఒక దివ్యమైన తేజస్సు కళ్ళు మిరుమిట్లు కొలిపేటట్లు ప్రకాశించింది. ఆ కాంతికి దారుకునితో పాటు సమస్త రాక్షసులు నేల కొరిగారు. అక్కడ పరమశివుడు నాగరూపమై జ్యోతిర్లింగమై వెలిశాడు. ఈ స్వామిని దర్శించి సేవించుకున్న వారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుంది అని ప్రతీతి. శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. విశ్వేశ్వర జ్యోతిర్లింగం వారణాసిగా జగత్ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో గంగా నదీ తీరంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. వారణా అసి అని 2 నదుల సంగమం వలన వారణాసి అయింది. ఇక్కడ స్వామివారిని విశ్వేశ్వరుడు అని పిలుస్తారు. విశ్వేశ్వరుడు అంటే విశ్వానికి అధిపతి అని అర్థం. ఈ దేవాలయం గురించి పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి. కాశీలో మరణించిన మోక్షం ప్రాప్తిస్తుంది అని పురాణాల ద్వారా తెలుస్తుంది. బౌద్ధ, జైన మతాల వారు, హిందువులు, అనేక మంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంటుంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్షి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నానం, దానం, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదు అని ప్రతీతి. ఈ సృష్టికి ముందు నుంచే కాశీపురం పరమ పవిత్రమై విరాజిల్లుతోంది. పరమాత్మ ఆదేశానుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామర్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేశాడు. పరమపురుషుడైన శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తూ ఉండగా ఆ తపస్సు వేడికి అతని శరీరం నుండి నీరు కాలువలై ప్రవహించసాగాయి. ఆ జల ప్రదేశాన్ని చూసి ఆదినారాయణుడు ఆశ్చర్యచకితుడై తల ఊపాడు. ఆ తల ఊపుకు మణులతో కూడిన చెవికమ్మ ఊడి ఒక చోట పడింది. ఆ చెవిపోగు ఊడిపడిన స్థలమే మణికర్ణిగా ప్రసిద్ధి చెందింది. అనంతమైన జలరాశి నుంచి కాశీపట్టణాన్ని పరమశివుడు తన శూలాగ్రంతో ధరించి కాపాడాడు. అప్పుడు దేవతలంతా పరమశివుణ్ణి ప్రార్థించి భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు. వారి మొరలను ఆలించిన పరమశివుడు విశ్వేశ్వర నామంతో జ్యోతిర్లింగమై కాశీపట్టణంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కాశీయాత్ర చేయలేని వారు కాశీ పేరును తలచుకుంటే చాలు యాత్రా పుణ్యఫలం దక్కుతుంది. కాశీలో మరణించిన వారికి కుడి చెవిలో శ్రీ రామతారక మంత్రోపదేశం లభించి మోక్షం సిద్ధిస్తుంది. రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకువచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి అభిషేకిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇక్కడ గంగా స్నానం చేసిన వారికి ముక్తి, అన్నపూర్ణాదేవిని పూజించిన వారికి భుక్తికి ఎటువంటి లోటు ఉండదు. శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఈ త్రయంబకేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని నాసిక్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పుట్టిన నాసికా త్రయంబకం అనే చోట సహ్యాద్రి పర్వతాలలో బ్రహ్మగిరి అనే పర్వతం దగ్గర ఉంది. త్రయంబకేశ్వర క్షేత్రం బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభూగా వెలసి బ్రహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకుంటుంది. స్వామివారి ఆకృతి విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ పానవట్టం మధ్యలో లింగం ఉండదు. ఆ స్థానంలో రుబ్బురోలు లోపలి భాగంలాగా గుంటతో లోతుగా ఉంటుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా 3 చిన్న బొటనవేలు వంటి లింగాలు ఉంటాయి. ఈ క్షేత్రాన్ని త్రిసంధ్యా క్షేత్రం అని కూడా పిలుస్తారు. త్రయంబకేశ్వరుడు స్వయంభువుడు, అమ్మవారు త్రయంబకేశ్వరి. ఇక్కడ పంచవటి అనే పేరుగల 5 వటవృక్షాల సముదాయంలో సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు వనవాసం చేసినట్లు చెప్తారు. వనవాసంలో ఉన్న శ్రీరామచంద్రుల వారు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకొని ఉండగా లంకేశ్వరుని సోదరి శూర్పణఖ శ్రీరాముని కామించగా అందుకు తగిన ప్రాయశ్చితంగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోసి ఇంటిదారి పట్టించాడు. శూర్పణఖ ముక్కు కోసిన ప్రాంతమే నేడు నాసిక్గా పిలువబడుతుంది. ఇక్కడే గోదావరి పుట్టింది. ఇక్కడ బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది.
ఈ పర్వత శిఖరాగ్రాన గౌతమ మహర్షి అహల్య సమేతంగా తపస్సు చేస్తున్న సమయంలో జనహితం కోరి గౌతమ ముని ద్వారా దివి నుండి గంగను భూమికి రప్పించాలి అని నిర్ణయించిన మునులు అందుకు తగిన పథకాన్ని రచించారు. గౌతమ మహర్షి తన ఆశ్రమంలో వరి పైరును సాగు చేస్తున్నాడు. ఆ వరి పైరు పైకి దర్భతో సృష్టించిన ఆవు దూడలను పంపించారు ఆ మునులు. తపస్సులో ఉన్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తోలగా దర్భ తాకినంతనే అవి చనిపోయాయి. మునుల పన్నాగం ఫలించింది. గోహత్య పాతకం నుండి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి ప్రాయశ్చితంగా స్నానం చేయమన్నారు. 1000 ఏళ్లు శివుణ్ణి ప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమ మహర్షి. గౌతమ మునీంద్రుల తపస్సు వలన భూమికి తీసుకురాబడినందున గౌతమి నది అని, గోవు ప్రాణం వదిలిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా గోదావరి అని ప్రఖ్యాతి చెందింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్ర కుంభమేళా జరిగే 4 నగరాలలో నాసిక్ ఒకటి. శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం భారతదేశంలోని మరొక జ్యోతిర్లింగ దేవాలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగలో మందాకిని నది సమీపంలో ఉన్న కేదార్నాథ్. కేదారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంగా కాక పట్టక రూపంలో ఉంటుంది. స్వామిని భక్తులు తాకి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు మంచు కారణంగా 6 మాసాలు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. దీపావళి రోజున స్వామికి నేతితో వెలిగించిన దివ్యజ్యోతి 6 మాసాల తర్వాత తెరిచినప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. 6 నెలల పాటు మూసి ఉన్న సమయంలో కొండ దిగువన ఉర్వి మఠంలో స్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ స్వామి అర్చనకై బిల్వదళాలు దొరకనందువలన రుద్రప్రయాగ నుండి బ్రహ్మకమలాలను తెప్పించి పూజ చేస్తారు. ఇక్కడ అమ్మవారు కేదార గౌరి. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. నరనారాయణులు, పంచపాండవులు, ఉపమాన్యు మహర్షి, ఆదిశంకరుల వారు ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలున్నాయి. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుణ్ణి ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణగాథ. ఒకప్పుడు బదరికా వనంలోని నరనారాయణులు అత్యంత నిష్ఠాగరిష్ఠులై తపస్సు చేయసాగారు. వారు కేదార క్షేత్రానికి వెళ్ళి మందాకినిలో స్నానం చేస్తూ పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయసాగారు. వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా జ్యోతిర్లింగ రూపంలో వెలసి జనులను గర్భవాస నరకం నుంచి తొలగించి ముక్తిని ప్రసాదించమని ప్రార్థించారు. అప్పటి నుండి ఇక్కడ కేదారేశ్వరుడిగా వెలిశాడు. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు అని ప్రతీతి. అంతరాలయంలో నేటికి పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండం నేటికి దర్శించవచ్చు. ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే కేదార్నాథ్ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు భక్తులు మొదట యమునోత్రి, గంగోత్రి సందర్శించి అక్కడి నుండి పవిత్ర జలాలతో కేదారేశ్వరుణ్ణి అభిషేకిస్తారు. శివుణ్ణి ప్రార్థించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రయాణం అత్యంత కష్టతరమైన ప్రయాణం అని చెబుతారు. శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహలకు అతి సమీపంలో ఉంది. ఒకరోజు పార్వతీదేవి తన ఎడమ అరచేతిలోని కుంకుమను కుడి చేతి ఉంగరపు వేలితో రుద్దగా ఆ ఘర్షణకు ఓ జ్యోతి ప్రజ్వరిల్లింది. దానిని అక్కడే ఉన్న శివలింగంలో ప్రవేశపెట్టింది. ఈమె వేలి ఘర్షణకు ఆవిర్భవించిన లింగం కనుక కృష్ణేశ్వర లింగం అని పేరు వచ్చింది అని చెప్తారు. పూర్వం సుధర్ముడు, సుదేహ అనే దంపతులు ఉండేవారు. వీరికి ఎంతకాలమైనప్పటికీ సంతాన భాగ్యం కలగలేదు. ఒకరోజు ఆ ఇంటికి బ్రహ్మతేజో విరాజితుడైన ఓ యతీశ్వరుడు భిక్ష కోసం వచ్చాడు. అతన్ని సాదరంగా ఆహ్వానించిన దంపతులు ఆ యతీశ్వరునికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదు అన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు సగంలోనే భోజనాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సంతానం లేని వారి ఇంట్లో భోజనం చేయకూడదు అన్నది యతీశ్వరుని నియమం. ఆ దంపతులు యతీశ్వరుని కాళ్ళపై పడి ప్రార్థించగా త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుంది అని దీవించాడు. పెళ్లికి ముందు సుదేహ జాతక చక్రాన్ని పరిశీలించిన పండితులు ఆమెకు సంతాన ప్రాప్తి లేదు అని చెబుతారు. ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న సుదేహ తన చెల్లెలు ఘష్మను పెళ్లి చేసుకోమని భర్తకు చెబుతుంది. సుధర్ముడు ఒప్పుకోకపోయినప్పటికీ సుదేహ పట్టుబట్టి భర్తకు 2వ పెళ్లి జరిపిస్తుంది. అలా కొంతకాలం సుఖంగా ఉన్నారు. పరమ పతివ్రత అయిన ఘష్మ అక్క సుదేహను తల్లిలాగా, భర్తను దైవ సమానుడిగా భావించి సేవిస్తూ ఉండేది. అచిరకాలంలోనే ఘష్మ గర్భవతి అయింది. ఒక శుభదినంలో మగబిడ్డను ప్రసవించింది.
ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగాడు. అయితే సుదేహ మనసులో అసూయ జ్వాలలు రేగాయి. తన చెల్లెలు కొడుకుపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకోసాగింది. ఒకరోజు రాత్రి సుదేహ పసివాడి గొంతు కోసి తలను మొండాన్ని వేరువేరుగా చెరువులోకి విసిరేసింది. ఇదంతా తెలియని ఘస్మ ఉదయాన్నే లేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానం చేసేందుకు సరోవరానికి వెళ్ళింది. అక్కడ ఆమె కుమారుడు తల్లి పాదాల దగ్గరకు వచ్చి అమ్మ అని పలకరించాడు. జరిగిన విషయం తెలుసుకొని హత్యకు గురైన కుమారుడు తిరిగి బ్రతికి రావడం శివానుగ్రహమే అని భావించి శంకరుణ్ణి అనేక విధాలుగా స్తుతించింది. శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, తండ్రి, మా అక్కగారైన సుదేహను శిక్షించకు. నువ్వు ఇక్కడే స్థిరంగా ఉండి నన్ను అనుగ్రహించినట్టుగానే నీ దర్శనానికి వచ్చే భక్తులను కూడా అనుగ్రహించు అని ప్రార్థించింది. ఆనాటి నుంచి శంకరుడు గృష్మేశ్వర జ్యోతిర్లింగంగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించినా స్పృశించినా అనేక మహిమలు మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంత కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనేది పెద్దల వాక్కు. మీరు ఈ జ్యోతిర్లింగాల్లో ఏమేం చూసారో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.